అన్నదాతలో వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి రోజువారీ కథనాలను చూస్తున్నాం కదా. పంటల్లోనే కాక పండ్ల తోటల్లోనూ కలుపు మొక్కలు సమస్యను కలిగిస్తుంటాయి. మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండే పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేయటం ఎంతైనా మేలు చేస్తుంది. ఏడాదికి 2 సార్లు అంతర కృషి చేయడం, అంతర కృషి వీలు కాని పరిస్థితుల్లో సిఫార్సు చేసిన కలుపు మందులను వాడుకునే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ బిగిన్ అయింది కాబట్టి పండ్ల తోటల్లో కూడా ఈ కలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి పళ్ళ తోటల్లో మన కలుపు యాజమాన్యం చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ కలుపు యాజమాన్యం చేసుకోవడానికి ఏంటంటే 2-3 పాయింట్లు ఎక్కువగా ఉండాలి. ఒకటేంటంటే తేమ ఉన్నప్పుడు అంతర్కృషి చేసుకుని అంతర పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది, అటు కలుపును అణగదొక్కుతుంది. రెండవది ఏంటంటే అంతర పంట కుదరనప్పుడు పర్టికులర్గా ముదురు తోటల్లో కుదరనప్పుడు మాత్రం మనం ఈ రసాయనాలతో కలుపు నిర్మూలన చేసుకోవాలి. ఇక్కడ లేత తోటల్లో మాత్రం సాధ్యమంత వరకు అంతర్కృషి చేసుకుని మనం అంతర పంటలు వేసుకుంటేనే మినుము పెసర లాంటి పైర్లు వేసుకుంటేనే కలుపు అణగదొక్కి మనకు ఆదాయం ఉంటుంది. ఇక ముదురు తోటల్లో ఖచ్చితంగా కలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మన అంతర పంటలు కుదరవు కాబట్టి మనం రసాయనాలు వాడాల్సి వస్తుంది. ఇక్కడ రసాయనాలు వాడేటప్పుడు ఏంటంటే రెండు ముఖ్యమైన విషయాలు. మనం వాడే మందు యొక్క అవశేషాలు వేరు ద్వారా మన ప్రధాన పంటకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలి. రెండోది స్ప్రే చేసినప్పుడు ఆ కెమికల్ పండ్ల తోట మీద పడకూడదు. పడినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రత్యేకించి ఈ మందు యొక్క అవశేషాలు భూమి మీద ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 2-3 ప్రిన్సిపల్స్ జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని ఈ పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం చేసుకుంటే బాగుంటుంది. ఒకటేంటంటే తొలకరి వర్షం పడిన వెంటనే మనం కలుపు మొలకెత్తకుండా ఉండటానికి ఒకటే మంచి మందు ఏంటంటే మొలిసిన కలుపు, మొలవని కలుపుని కూడా మొలవబోయే కలుపుని కూడా ఆపడానికి ఈ ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందు 200 ml చొప్పున వాడుకోవచ్చు. లేకపోతే ఈ పెండిమిథలిన్ లేకపోతే 1.2 లీటర్స్ కానీ అలాక్లోర్ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండి ఈ మందు కూడా వాడుకోవచ్చు. ఇది ఈ 2 మందులు వేసి మనం వాడినప్పుడు మాత్రం ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే రైతు సోదరులు నాదులకి డోమ్ లాంటిది పెట్టుకుని ఈ పెరాక్వాట్ అనేది 5 ml చొప్పున కలుపుకొని కూడా పిచికారీ చేసుకుంటారు. ఇది మనం ఈ పండ్ల తోటల్లో అవసరాన్ని బట్టి చేయవలసినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు.